హాయ్ హలో ఫ్రెండ్స్. సో మనం ఈరోజు వచ్చేసి 7th November 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అంతేకాకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే వస్తుంది. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి బై చేయండి. సో అవి ఫ్యూచర్లో ఆ లింక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకనే ఇప్పుడు ఎవరైతే బై చేసి డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళ యొక్క గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోండి ఆ పీడిఎఫ్లు. సో ఒకవేళ మీ డివైస్లో కూడా డిలీట్ అయిపోయినా ఆ గూగుల్ డ్రైవ్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం ఆ జీమెయిల్ ద్వారా లాగిన్ అయ్యి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మళ్ళీ మీరు బై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో దానివల్ల మీకే సేఫ్. సో ఆ పని చేయండి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సోషల్ ఇంపాక్ట్ స్టార్టప్ల కోసం 6 నెలలు విడివిగల సమిష్టి ఆధారిత ఫండ్ లింక్డ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అయిన గ్రీన్ ఇన్నోవేషన్ ఫండ్, దీన్నే GIF అంటారు. దీన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి కేరళ. ఓకే, కేరళ. చూడండి, 2020 November 5న కేరళ ఆర్థిక మంత్రి డాక్టర్ థామస్ ఐజాక్ గ్రీన్ ఇన్నోవేషన్ ఫండ్ను 6 నెలల నిడివిగల, అంటే 6 నెలలకు వ్యవధి గల ఈ యొక్క ఇన్నోవేషన్ ఫండ్ను, అది కూడా సమిష్టి ఆధారిత ఫండ్ లింక్డ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను సామాజిక ప్రభావ స్టార్టప్ల కోసం స్టార్ట్ చేశారు. ఈ ఫండ్ కేరళ స్టార్టప్ మిషన్, హరిత కేరళం మరియు మిషన్ మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సంయుక్త చొరవ కింద ప్రారంభించారు. తర్వాత సెకండ్ వన్, భారతదేశంలో ఏనుగుల కొరకు ప్రపంచంలోనే అతిపెద్ద సంరక్షణ మరియు నివారణ కేంద్రం ఎక్కడుంది? ఆన్సర్ వచ్చేసి కేరళ. ఓకే, చూడండి, తిరువనంతపురంలోని కొట్టూరు ఏనుగు పునరావాస కేంద్రం అంతర్జాతీయ ప్రమాణాలకు అప్గ్రేడ్ అయ్యిందనమాట. మరియు ఏనుగుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద సంరక్షణ మరియు నివారణ కేంద్రంగా అవతరించింది. ఏనుగుల రక్షణ మరియు పరిరక్షణ కోసం కేరళ ప్రభుత్వం చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కేంద్రాన్ని డెవలప్ చేశారు. కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి బోర్డు, దీన్నే KIIFB అంటారు. దీని నుంచి 108 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2021లో ప్రారంభం కానున్న ఈ కేంద్రం మొదటి దశను సుమారు 71.9 కోట్లు ఖర్చు చేశారు ఈ ప్రాజెక్ట్కి. నెక్స్ట్ థర్డ్ వన్, అమెరికన్ ఇండియా ఫౌండేషన్, డెల్ టెక్నాలజీస్ మరియు ముంబై విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ. అమెరికన్ ఇండియా ఫౌండేషన్, డెల్ టెక్నాలజీస్ మరియు ముంబై విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విద్యార్థులను కెరీర్ నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో ముంబై, ఢిల్లీ, NCRIలలో 1,00,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారు. ఈ విద్యార్థులకు కెరీర్ మానిటరింగ్, ఆన్లైన్ స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా నైపుణ్య అభివృద్ధిని అందించడము మరియు ఉపాధి కోసం మార్కెట్ సమలేఖన నైపుణ్యం శిక్షణ ఇవ్వడం. ఓకేనా, ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్, జీవన్ ప్రమాణ్ ఆధారిత బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇప్పుడు పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు పోస్ట్ మెన్ల ద్వారా ఇంటి వద్దనే ఉత్పత్తి చేయొచ్చు. ఈ పథకం యొక్క ప్రధాన లబ్ధిదారులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి పెన్షనర్లు అండి. సో పెన్షనదారుల కోసం ఆధారిత బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ్ ఇప్పుడు పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు పోస్ట్ మ్యాన్ ద్వారా పెన్షనర్ ఇంటి వద్దకే ఉత్పత్తి చేయొచ్చు అనమాట. సో ఇది ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట, జీవన్ ప్రమాణ్ అనేది. సో దీనిని 10 November 2014న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల నుండి పెన్షన్లు పొందిన 1 కోటి పింఛనదారులకు ఇది లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. తర్వాత ఫిఫ్త్ వన్, విమానాశ్రయాలలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏ కంపెనీ విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ అండి. ఓకే, దీన్నే NVVN అంటారు. సో NTPC లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్తో ఏర్పాటు చేయడానికి 2020 November 5న విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సో AAI అంటే, సో ఇంగ్లీష్లో అయితే మనము విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాము. అదే ఇంగ్లీష్లో అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద విమానాశ్రయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ను మరియు AAI విమానాశ్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు ప్రోత్సహించడము దీని ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి 6th వన్, COVID-19 వ్యాక్సిన్ AZ-D122 యొక్క 3 కోట్ల మోతాదుల సరఫరా మరియు పంపిణీ కోసం బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్.
2020 నవంబర్ 5న బంగ్లాదేశ్ ప్రభుత్వం బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, బంగ్లాదేశ్ ఔషధ మరియు తయారీదారు మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బంగ్లాదేశ్లో 3 కోట్ల మోతాదులు కోవిడ్-19 వ్యాక్సిన్ AZD1222, AZD1222 వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనెకా విశ్వవిద్యాలయంలో అభివృద్ధిలో చివరి దశలో ఉంది. నెక్స్ట్ 7th వన్, హసీం దాసి యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలను ఎదుర్కొనేందుకు రాజీనామా చేశారు. కింద దేశాల్లో ఆయన ఏ దేశానికి అధ్యక్షుడు? ఎవరు? హసీం దాసి. ఆన్సర్ వచ్చేసి కొసావో. 2020 నవంబర్ 4న కొసావో అధ్యక్షుడు హసీం దాసి యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాల ఆరోపణలను ఎదుర్కొని రాజీనామా చేశారు. కొసావోలోని ప్రిస్టెన్సాలో జరిగిన వార్తా సమావేశంలో ఆయన పదవి విరమణ ప్రకటించారు. మాజీ జాతీయ అల్బేనియన్ తిరుగుబాటు నాయకుల నేరాలను ప్రయత్నించడానికి ఏర్పాటు చేసిన నెదర్లాండ్లోని హెగ్లో కొసావో ప్రత్యేక కోర్టులో అతనిపై అభియోగాలు మోపారు. అందుకే అతను రాజీనామా చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ 8th వన్, భారతదేశపు హాకీ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డ నార్త్ ఈస్ట్ రీజియన్ నుండి మొదటి వ్యక్తి పేరేమిటి? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి జ్ఞానేంద్ర నిగోంబన్. సో నవంబర్ 6న మణిపూర్ నుండి 2020 జ్ఞానేంద్ర నిగోంబన్ హాకీ భారతదేశ అధ్యక్షుడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నియమితులయ్యారు. అయితే ఈశాన్య ప్రాంతానికి చెందిన ఫస్ట్ హాకీ ఇండియా అధ్యక్షుడు అవ్వడం ఇతనే మొదటి వ్యక్తి. 2 ఏళ్ల కాలానికి ఆయన సర్వీస్ ఇస్తారు. అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ స్థానంలో ఆయన ఉన్నారు. తర్వాత 9th వన్, వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ 2020 సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. సో దేశంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా 2020 వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్, గుర్తుపెట్టుకోండి, రౌండ్ టేబుల్ 2020 సదస్సుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ 10, ఇటీవలే భారత సైన్యంలో ఏ యూనిట్ బుల్ స్ట్రైక్ పేరుతో ఉమ్మడి ట్రై సర్వీస్ వ్యాయామం కోడ్ను నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి అండమాన్ మరియు నికోబార్ కమాండ్తో. చూడండి, సో అండమాన్ మరియు నికోబార్ కమాండ్ 2020 నవంబర్ 3 నుండి 5 వరకు రిమోట్గా ఉన్న తెరాస ద్వీపంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో బుల్ స్ట్రైక్ అనే ఒక ఉమ్మడి ట్రై సర్వీస్ వ్యాయామ కోడ్ను నిర్వహించింది. తర్వాత 11, ఇండియా ఇటలీ వర్చువల్ సమ్మిట్ 2020 సందర్భంగా ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అంటే ఆన్సర్ వచ్చేసి 15 ఒప్పందాలు. సో ఇంధన మరియు మత్స్య ఓడల నిర్మాణం, రూపకల్పన మొదలైన వివిధ రంగాల్లో 15 అవగాహన ఒప్పందాలు ఇండియా అండ్ అంతేకాకుండా ఇటలీ కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 12, వాట్సాప్ భారతదేశంలో తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత చెల్లింపుల సేవలను విస్తరించడానికి ఎన్ని బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి 5 బ్యాంకులు అండి. ఓకేనా. సో వాట్సాప్ తన చెల్లింపుల సేవలను ప్రారంభించడానికి ఇండియాలో పర్మిషన్ దక్కింది. సో పర్మిషన్ దక్కిన తర్వాత 5 బ్యాంకులతో ఫైవ్ ఇండియన్ బ్యాంక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ జియో పేమెంట్స్ బ్యాంక్. తర్వాత 13, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు? అంటే నవంబర్ 7వ తారీఖున, అంటే ఈ రోజునే. సో ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 7న క్యాన్సర్ నివారణ మరియు ముందస్తుగా గుర్తించడం గురించి అవగాహన కల్పించడానికి భారతదేశం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 2014 సెప్టెంబర్లో ప్రకటించారు. ఈరోజు ప్రముఖ శాస్త్రవేత్త మేడమ్ క్యూరీ జన్మదినంతో సమానంగా ఉంటుంది. మేరీ క్యూరీ రేడియం మరియు పోలోనియంను కనుగొన్నందుకు మరియు క్యాన్సర్కు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి ఆమె చేసిన కృషికి గాను జ్ఞాపకంగా ఈ రోజున మన క్యాన్సర్కి వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తర్వాత 14, ఎయిర్ క్వాలిటీ కమిషన్కు మొదటి చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి MM కుట్టి. 5 ఉత్తర భారత రాష్ట్రాల్లో వాయు కాలుష్య వనరులను పర్యవేక్షించడానికి కోసం వీటిపై చర్యలు తీసుకోవడానికి అధిక అధికారాలతో కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అక్టోబర్ 29న ఆర్డినెన్స్ జారీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఓన్లీ 5 ఉత్తర రాష్ట్రాలను, భారత ఉత్తర రాష్ట్రాల్లో మాత్రమే నిబంధనలు చేయడానికి, ఉద్గార ప్రమాణాలను నిర్ణయించడానికి మరియు కోట్ల వరకు జరిమానా విధించడానికి లేదా ఉల్లంఘించిన వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి ఈ ఆర్డినెన్స్ ఏజెన్సీకి ప్రత్యేక అధికారం ఇస్తుంది. కమిషన్ మొదటి చైర్పర్సన్గా, ఈ కమిషన్కు మొదటి చైర్పర్సన్గా ఢిల్లీ ప్రధాన కార్యదర్శి MM కుట్టి వ్యవహరించనున్నారు. కుట్టి మాజీ కార్యదర్శి ఢిల్లీకి అండ్ పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందనమాట. అంటే ఈ పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖలో కుట్టి మాజీ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 15, ఐక్యరాజ్య సమితి సలహా కమిటీకి ఎంపికైన భారత దౌత్యవేత్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి విదిషా మైత్రా. చూడండి,
సో ఐక్యరాజ్య సమితి సలహా కమిటీకి భారత దౌత్యవేత్త విదిషా మైత్రా ఎన్నికయ్యారు. ఐరాస జనరల్ అసెంబ్లీ అనుబంధ సంస్థ అయిన అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెట్ ప్రశ్నలపై ఐరాస సలహా కమిటీలలో ఆమెకు స్థానం దక్కింది. ఆసియా పసిఫిక్ దేశాల బృందంలో ఐరాస భారత శాశ్వత మిషన్కు మొదటి కార్యదర్శి ఆవిడ. 126 ఓట్లు సాధించారు. 193 మంది సభ్యులున్న జనరల్ అసెంబ్లీ ఈ సలహా కమిటీ సభ్యులను నియమించింది. విస్తృత భౌగోళిక ప్రాతినిధ్యం, వ్యక్తిగత అర్హతలు, అనుభవం ఆధారంగా సభ్యులను ఎంపిక చేశారు. ఆసియా పసిఫిక్ దేశాల బృందం నుండి నామినేట్ అయిన 2 అభ్యర్థుల్లో ఎంఎస్ మైత్రా కూడా ఒకరు. అది మనం గర్వించదగ్గ విషయం. తర్వాత 16 భారత అంతరిక్ష సంస్థ 2020లో తొలి ప్రయోగం PSLV C-49 రాకెట్ ద్వారా ఎన్ని శాటిలైట్లను నింగిలోకి పంపింది? ఆన్సర్ వచ్చేసి 10 అండి. భారత అంతరిక్ష సంస్థ ఈ ఏడాది తొలి ప్రయోగం నిర్వహించింది. సో ఈరోజే అది నింగిలోకి వెళ్ళడం జరిగింది. ఎగ్జాక్ట్గా 3:10 నిమిషాలకి. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట నుంచి. దాని పేరు వచ్చేసి PSLV C-49 రాకెట్ అనమాట. సో ఈ రాకెట్తో EOS-1 శాటిలైట్తో పాటు మరో 9 కస్టమర్ల శాటిలైట్లు నింగిలోకి దూసుకెళ్ళాయి. PS-1 పెర్ఫార్మెన్స్ నార్మల్గా సాగింది. PS-2 కూడా నార్మల్గా కొనసాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్నట్లే సరెట్ అయ్యింది. అండ్ PSLV బరువు 290 టన్నులు. ఇవాళ ఉదయం PS-2 రెండవ దశలో ఆక్సిడైజర్ ఫిల్లింగ్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-1తో వ్యవసాయ, అటవీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్లికేషన్లు పరిశీలించనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కస్టమర్ శాటిలైట్లను ప్రయోగించారనమాట. ఇలా మొత్తం 10 శాటిలైట్లను ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ 17 సర్ సివి రామన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి నవంబర్ 7వ తారీఖున. యాక్చువల్గా సర్ సివి రామన్ గారు 1888 నవంబర్ 7న తమిళనాడులో జన్మించారు. సర్ సివి రామన్ ఒక ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. ఆయన చేసిన శాస్త్రీయ ప్రయోగాలు కావచ్చు, ఆయనకు లభించిన ప్రశంసలు భారతదేశానికే గర్వకారణమయ్యాయి. చాలా చిన్న వయసు నుంచే రామన్ చదువులో మంచిగా రాణించేవారు. అత్యంత చిన్న వయసులో మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో జాయిన్ అయ్యారు. 1920లో రామన్ ఎఫెక్ట్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచంలోని ప్రఖ్యాత నోబెల్ బహుమతిని కూడా సొంతం చేసుకున్నారు అతను. ఓకేనా? ఇది ఒక్కసారి మనము క్విక్ రివ్యూ చూద్దాం. జాగ్రత్తగా వినండి. అండ్ ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ PDFలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. సోషల్ ఇంపాక్ట్ స్టార్టప్ల కోసం 6 నెలల వీడియో గల సెమిస్టర్ ఆధారిత ఫండ్ లింక్డ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అయిన గ్రీన్ ఇన్నోవేషన్ ఫండ్ని ఈ రాష్ట్రం ప్రారంభించింది కేరళ. అండ్ భారతదేశంలో ఏనుగుల కొరకు ప్రపంచంలో అతిపెద్ద సంరక్షణ మరియు నివారణ కేంద్రం ఎక్కడ ఉందంటే కేరళ. నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ ఇండియా ఫెడరేషన్, డెల్ టెక్నాలజీస్ మరియు ముంబై విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరేమిటి? ప్రాజెక్ట్ ఫ్యూచర్ రెడీ. తర్వాత వచ్చేసి జీవన్ ప్రమాణ్ ఆధారిత బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇప్పుడు పోస్ట్ ఆఫీసుల ద్వారా, పోస్ట్ మెన్ల ద్వారా ఇంటి వద్దనే పొందొచ్చు. ఈ పథకం యొక్క ప్రధాన లబ్ధిదారులు ఎవరు అంటే పెన్షనర్లు. నెక్స్ట్ వచ్చేసి విమానాశ్రయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏ కంపెనీ విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేసి COVID-19 వ్యాక్సిన్ AGD122 యొక్క 3 కోట్ల మోతాదులు సరఫరా మరియు పంపిణీ కోసం బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ వచ్చేసి అశ్విన్ దాసి యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలను ఎదుర్కొనేందుకు రాజీనామా చేశారు. కింద దేశాల్లో ఆయన ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారంటే కొసావో. నెక్స్ట్ భారతదేశ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డ నార్త్ ఈస్ట్ రీజియన్ నుండి మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి జ్ఞానేంద్ర నిగోంబం. అండ్ వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ 2020 సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే నరేంద్ర మోదీ. అండ్ ఇటీవల భారత సైన్యంలో ఏ యూనిట్ బుల్ స్ట్రైక్ పేరుతో ఉమ్మడి ట్రై సర్వీస్ వ్యాయామం కోడ్ నిర్వహించిందంటే అండమాన్ మరియు నికోబార్ కమాండ్. ఇండియా ఇటలీ వర్చువల్ సమ్మిట్ 2020 సందర్భంగా ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారంటే 15. అండ్ వాట్సాప్ భారతదేశంలో తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత చెల్లింపు సేవలను విస్తరించడానికి ఎన్ని బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉందంటే 5. తర్వాత జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 7. ఎయిర్ క్వాలిటీ కమిషన్కు మొదటి చైర్పర్సన్ ఎవరు అంటే MM కుట్టి. తర్వాత వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో సలహా కమిటీకి ఎంపికైన భారత దౌత్యవేత్త ఎవరు అంటే విదిషా మైత్రా. భారత అంతరిక్ష సంస్థ తొలి ప్రయోగం PSLV C-49 రాకెట్ ద్వారా ఎన్ని శాటిలైట్లు నింగిలోకి పంపించారంటే 10. అండ్ లాస్ట్ సర్ సివి రామన్ జయంతిని ఎప్పుడు పాటిస్తారంటే నవంబర్ 7న. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.